అందరికీ నమస్కారం. ఈరోజు మనం చూడబోతున్న అద్భుతమైన ఆలయం ఎటు చూసిన దట్టమైన అడవి, ప్రశాంతమైన వాతావరణంలో బ్రహ్మదేవుని కోరిక మేరకు ఆ పరమశివుల వారు నీలాద్రి కొండలపై స్వయంభూగా వెలిసిన క్షేత్రమే నీలాద్రీశ్వర క్షేత్రం. ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా పెనుమల్లి మండలంలో ఉంటుంది. నిలయమైన ఈ క్షేత్రం గురించి ఈరోజు తెలుసుకుందాం. మనం చేరుకోవాలంటే హైదరాబాద్ నుండి ముందుగా సత్తుపల్లి చేరుకోవాలి. హైదరాబాద్ నుండి సత్తుపల్లి 280 కిలోమీటర్లు ఉంటుంది. సత్తుపల్లి నుండి ఈ ఆలయం 30 కిలోమీటర్లు ఉంటుంది. అంటే మనం సత్తుపల్లి వెళ్ళే మార్గంలో నుంచే మనం సత్తుపల్లి వెళ్లకుండానే 10 కిలోమీటర్ల ముందు నుంచే మనం ఈ ఆలయానికి వెళ్ళొచ్చు. కాకపోతే సత్తుపల్లి నుండి అయితే రూటు ఈజీగా ఉంటుందని మీకు అలా చెప్పాను. నీలాద్రి స్వామివారి ఆలయానికి చేరుకున్నాక ముందుగా ఉన్నటువంటి గుడి యొక్క ముఖద్వారం ముందు నుండే పెద్ద శివలింగం ఉంటుంది. దట్టమైన అడవి మధ్యలో అసలు ఎంత అద్భుతంగా ఉందంటే ఈ ఆలయం పక్షుల కిలకిల రావాలతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆలయం చుట్టుపక్కల ఉండే కోతుల యొక్క అరుపులు ఇవన్నీ కూడాను ఎంతో అద్భుతంగా అనిపించింది. ఎంతో ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం. ఇక్కడ వెలసిన స్వామివారు శ్రీ బాల త్రిపుర సుందరీదేవి సమేత నీలాద్రీశ్వర స్వామివారు ఇక్కడ స్వయంభూగా వెలిసి ఉన్నారు. ప్రవేశించగానే వినాయక స్వామివారు, అలాగే పార్వతీదేవి అమ్మవారు, పక్కనే ఉన్నటువంటి శివలింగ రూపం ఇక్కడ స్వామివారిది జటాజోట రూపంలో స్వయంభూగా కొలువు తీరి ఉంటుంది. ఇతర ప్రకారం పూర్వం బ్రహ్మదేవుని తపస్సు మేరకు స్వామివారు నీలాద్రీశ్వరునిగా ఈ కొండపైన స్వయంభూగా అవతరించననేది పురాణ కథనం ప్రకారం పూర్వం శ్రీ నీలాద్రి స్వామివారికి ఈ దట్టమైన అడవిలో స్వామివారికి తోడుగా ఒక పులి కూడా కాపలాగా ఉండేదట. పూర్వం 11వ శతాబ్దంలో కాకతీయులు సామ్రాజ్య విస్తరణలో భాగంగా ఈ నీలాద్రిలోని దట్టమైన అడవుల్లో ఈ గుట్టపైన విడిది చేసే సమయంలో స్వామివారు కొండపైన స్వయంభూగా కనిపించడంతో ఈ ఆలయాన్ని పునరుద్ధరించారనేది ఒక స్థల పురాణం. అయితే మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్ర, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా రాష్ట్రాలతో పాటు సుమారు 2 లక్షల మందికి పైగా స్వామివారిని ఇక్కడ నీలాద్రీశ్వర స్వామివారిని దర్శించుకుంటారు. ఈ నీలాద్రి గ్రామానికి చాలా చరిత్రే ఉంది. దట్టమైన అరణ్యంలో ఉన్న ఇక్కడ పూర్వం కొన్ని సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ గ్రామంలో చాలామంది నివసించారట. కానీ ప్రస్తుతం నీలాద్రీశ్వరుని స్వామివారి ఆలయం తప్ప అటు 7 కిలోమీటర్లు ఇటు 7 కిలోమీటర్లు అడవి తప్పితే ఇంకేమీ ఉండదు. ఇక్కడ ఈ ఆలయం ఒకటే ఉంటుంది. విశాలమైన ప్రాంగణంలో ఆలయం ఉంటుంది. ఆలయం ముందున్నటువంటి రాజగోపురం ముందు నుండి మనం ముందుగా కొంచెం ముందుకు వస్తే అతిపెద్ద పరమశివుని యొక్క విగ్రహం మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటుంది. అక్కడ నుండి మనం కోతవేడు దూరం అంటే కొంచెం ముందుకు వెళ్తే స్వామివారి యొక్క జలధార కనిపిస్తుంది. ఆ నీలధార నిర్విరామంగా 365 రోజులు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల ప్రజలందరికీ కూడాను తాగునీటికి ఈ నీలధారే ఆధారం. అలాగే ఈ నీళ్లు కానీ సేవిస్తే ఖచ్చితంగా ఎటువంటి అనారోగ్య సమస్యలైనా తీరిపోతాయనేది ఇక్కడికి వచ్చే భక్తుల యొక్క నమ్మకం. నీలాద్రీశ్వర స్వామివారికి ప్రతి సంవత్సరం 5 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి. ఈ 5 రోజుల్లో సుమారుగా ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా 3 రాష్ట్రాల నుంచే సుమారుగా 3 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా. ఖచ్చితంగా మీరు గనక సత్తుపల్లి వచ్చినప్పుడు సత్తుపల్లి పట్టణానికి దగ్గరగా ఉండే ఈ ఆలయాన్ని తప్పక దర్శించండి. ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను.